మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండే జాతకాలు అంటే పేరు ప్రఖ్యాతులు అన్నది ఏ రంగంలోనైనా కావచ్చు. అది ఒక జ్యోతిష రంగమైనా, విద్యా రంగమైనా, ఉద్యోగంలోనైనా, అట్లాగే ఒక పాలిటిక్స్ అయినా, అట్లాగే ఒక దేవాదాయక సంబంధించిందైనా, అసలు ఏమీ లేదు. ఒక వ్యక్తి సామాజికంగా కూడా ఏ పదవులు లేకపోయినా వాళ్ళు ఆ ఉన్న కమ్యూనిటీలో చిరస్థాయిగా నిలబడే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నవారైనా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ వర్గంలోనైనా కూడా అది చిరస్థాయిగా ఉంటుంది. అవి ఎలా అంటే చూద్దాం. ఫస్ట్ అరుడ లగ్నం నుండి కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. మరి అరుడ లగ్నం అంటే ఏంటండి? ఈ అరుడ లగ్నం గురించి వీడియో చేసి పెట్టి ఉన్నాను, మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తే కనిపిస్తుంది. తెలియకపోతే మరొకసారి, అరుడ లగ్నం అంటే మన లగ్నాధిపతి లగ్నం నుండి ఎక్కడ ఉంటారో, అంటే లగ్నాధిపతి లగ్నంలోనూ ఉంటే అదే అరుడ లగ్నం. లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నారనుకోండి, అక్కడ నుండి రెండవ భావం అరుడలో. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నారనుకోండి, అక్కడ నుండి మళ్ళీ లెక్క పెట్టి కూడా సప్తమం లగ్నమే అవుతుంది అరుడ లగ్నం. ఇలాగా లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే అక్కడ నుండి అది అన్నో భావం అరుడ లగ్నం అవుతుంది. అంటే మన గురించి తెలిసేది అరుడ లగ్నం అంటేనే మనము ఇంకా మంచిగా తెలిసేది అరుడ లగ్నం. ఇంకా ఫస్ట్ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలంటే జాతక చక్రంలో రవి భగవానుడు స్థితి బాగుండాలండి. అంటే రాహుకేతువులతో కాకుండా రవిగ్రహం ఒక్కరే ఉండాలి. అది పూర్వజన్మ సుకృతం వల్ల కూడా వస్తుంది. కాలపురుషుని చక్రంలో సింహరాశి పంచమ రాశి కదా అది. అందుకని రవిగ్రహం ఏ పాపగ్రహాలతో కలయకుండా ఉంటే ఆ రవిగ్రహాన్ని గురుగ్రహం చూస్తూ ఉండాలి. ముఖ్యంగా గురుడే చూడాలి మీ జాతకాల్లో. ఇది ఒకటి. తర్వాత మరి లగ్నాధిపతి ఉన్నారు కదా, లగ్నాధిపతిని శుభగ్రహాలు అంటే గురు, బుధ, శుక్ర, చంద్రులు చూస్తూ ఉంటే, లేదు మాకు చూడట్లేదు, లగ్నాన్ని చూసినా సరే, గురుగ్రహం గాని, శుక్రగ్రహం గాని, చంద్రగ్రహం గాని, లగ్నాన్ని చూసిన బుధగ్రహం గాని, బుధుడు పాపులతో కలిసి ఉండకూడదు. ఇది ఇట్లా ఉంటే మీరు గురుగ్రహం అనేది 3 దృష్టిలతో చూడవచ్చు. శుక్ర, బుధ, చంద్రులు ఒకే దృష్టి, అది సప్తమంలో ఉంటేనే అవుతుంది. లగ్నం మనమైతే సప్తమం మన సమాజం. అంటే పేరు ప్రఖ్యాతులు అనేది ఒక కుటుంబంలోని వస్తుంది, లేదా ఒక సమాజంలో కూడా వస్తుంది. సమాజంలో రావాలంటే మాత్రం రవిగ్రహం వల్లే వస్తుందండి. ఎందుకంటే రవిగ్రహం లగ్నకారకుడు, అట్లాగే పంచమ స్థానానికి అధిపతి, అట్లాగే ఒక అథారిటేటివ్ గ్రహం అది. రవిగ్రహం అంటేనే ఆత్మకారకుడు. అది ఇంకా జన్మజాతక చక్రం నుండి 10వ స్థానంలో రవిగ్రహం దిగ్బలం పొందుతారు. 5వ స్థానాధిపతి రవిగ్రహమే కాలపురుషుని చక్రంలో. లగ్నంలో కారకుడైన లగ్నానికి అంటే మొత్తం 3 భావాలు. 10 అంటే మనం చేసి వృత్తి, వ్యాపారం, వ్యవస్థ, ఇదంతా కూడా. ఇంకా ఇప్పుడు జాతక చక్రంలోకి వెళ్తే మీ లగ్నాధిపతిని గాని, మీ లగ్నాన్ని గాని, మీ చంద్రుణ్ణి గాని, మీ రవిని గాని గురుగ్రహం చూస్తున్నట్లయితే
అత్యంత బలవంతమైన జాతకం ఇది. ఎందుకంటే వీరికి సమాజంలో మంచి పేరు ఉంటుంది. చిరస్థాయి అంటే మనం వెళ్ళిపోయే కూడా. అట్లాగే జాతక చక్రంలో చతుర్థ స్థానం కూడా చాలా ముఖ్యం. చతుర్థాధిపతి కూడా బాగుంటే ఇది చాలా చాలా ఉపయోగం. అట్లాగే సమాజం అన్నప్పుడు సప్తమం వస్తుంది. అంటే సప్తమం కూడా చాలా ఇంపార్టెంటే. అందుచేత ఇక్కడ మీ జన్మజాతక చక్రంలో లగ్నాన్ని శుభగ్రహాలు చూసినా, లగ్నాధిపతిని శుభగ్రహాలు చూసినా మంచిదే. అలాగే రవిగ్రహాన్ని గురుడు చూసినా, చంద్రగ్రహాన్ని గురుగ్రహం చూసినా, గురుగ్రహమే ఎందుకండి, గురువు ఒకరు ఏదైనా మంచి చెప్తున్నారంటే అది ఒక అథారిటేటివ్ పర్సన్ అయితేనే అది మనం వింటాం. అంటే మన కుటుంబానికి తండ్రి ఎలా పెద్దవారో, తండ్రి చెప్పింది మనం పిల్లలందరూ ఎలా పాటిస్తామో, ఆ తండ్రికి తండ్రి తాత ఆయన కూడా చెప్పినవి ఎట్లా వంశంలో ఆచరిస్తూ ఉంటామో అట్లాగే ఈ విధంగా అంటే ఒక పెద్ద తరహాగా ఉండే మనుషుల మాటలు మనం ఎలా అయితే వింటామో అట్లాగా ఉంటుంది. అందుకే రవిగ్రహం చాలా ఇంపార్టెంట్. రవిగ్రహాన్ని గాని, చంద్రగ్రహాన్ని గాని, లగ్నాధిపతిని గాని, లగ్నాన్ని గాని గురుగ్రహం చూస్తూ ఉంటే 100% వీళ్ళు చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. అయితే శుభగ్రహాలతో కూడింది అయితే మంచిది. ఏదైనా ఇక్కడ చెప్పినట్టు పాపగ్రహాలతో ఉంటే కొంచెం తగ్గుతుంది. ఇంకా 10వ స్థానానికి కర్మకి కారకుడు. అంటే ఇది పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయండి? మనం చేసే ప్రతి పని మీద వచ్చేదే పేరు ప్రతిష్టలు. అది మంచి పని. శని భగవానుడు ఆధిపత్యం వచ్చారు 10వ భావానికి కదా, మకర రాశి. ఒకవేళ శని భగవానుడు చూస్తూ ఉంటే ఏ గ్రహాన్ని అయితే చూస్తూ ఉంటారో ఆ గ్రహం తాలూకా క్వాలిటీస్ అన్ని మంచిగా వృద్ధి పొందుతాయి. కానీ అది మనకి లభించడానికి లేట్ అవుతుంది. అంటే ఒక 40 సంవత్సరాల తర్వాత వీళ్ళు వెలుగులోకి వస్తారు. కానీ రాకపోవడం అంటూ ఉండదు. అట్లా ఉంటుంది. శని భగవానుడు గారిని చూస్తే, చంద్రుడిని చూసినా, రవిని చూసినా, లగ్నాధిపతిని చూసినా, లగ్నాన్ని చూసినా ఇది ఒక 40 తర్వాత, ఎందుకంటే శని భగవానుడు మెచ్యూరిటీ ఏజ్ దాటిపోయిన తర్వాత వర్తిస్తుంది. ఇలా చూసిన వాళ్ళు మంచి ఆర్డర్లో ఉంటారు. మరి ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా శని భగవాన్ అండర్లోకి వస్తారు. అంటే వాళ్ళు పేరు ఉంటే ఆ చూసినప్పుడు ఏదైనా రాహు కేతువులతో కలయికుంటే రవికి అప్పుడు వాళ్ళకి కొంచెం మరి పేరు ప్రతిష్టలు ఒకప్పుడు పొగుడుతారు, ఒకప్పుడు తిడతారు, అట్లా విధంగా ఉంటుంది. శని భగవానుడు ఎందుకండి అని అంటే సప్తమంలో తులారాశిలో ఆయన ఉచ్చు పొందుతారు. మరి సప్తమంలోనే దిగ్బలం పొందుతారు. లగ్నానికి ఎదురుగా ఉన్నది ఏంటండి? మన సమాజమే. సమాజపరంగా సేవలు ఇవన్నీ కూడా శని భగవాన్ అండర్లో వస్తాయి. అట్లాగే దశమాధిపతి కాలపురుషుని చక్రంలో ఈ కాంబినేషన్ వల్ల శని భగవానుడు చూసినా లేట్ అవుతుంది, కానీ మంచి పేరు ప్రతిష్టలు లాంగ్ ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది. గురుడికి ఉండదా అండి? గురుగ్రహం చూసినవి లెక్క ఒక రకంగా ఒక గురువు ఉన్నారు గురుస్థానంలో, ఆ గురుస్థానంలో ఉన్న వాళ్ళందరూ గురుగ్రహంతోనే కనెక్ట్ అయ్యి ఉంటారు. ఒక ఇంటి పెద్ద ఉన్నారు, కానీ ఆయన ఏ మాట చెప్పినా అది కరెక్ట్ గా అనిపిస్తుంది. వాళ్ళు కూడా కరెక్ట్ పనులే చేస్తారు. అంటే గురువుతోనే కనెక్షన్. మరి శని భగవానుడితో ఉండదా అండి? శని భగవానుడితోని కూడా ఉంటుంది, ఉండదని కాదు. శని భగవానుడితో ఉండేది కూడా ఒక స్ట్రక్చర్, మనం ఆర్డర్లో ఎట్లా ఉంటాయి అట్లాగే ఉంటుంది. కానీ ఏ గ్రహాలను చూస్తున్నారు ఆ గ్రహాలు రాహుకేతువులతో ఎఫ్లిక్ట్ అవ్వకుండా ఉంటే
అది ఉంటుంది. అయితే మాత్రం అంత ఉండదు. ఇంకా ముఖ్యంగా గురుగ్రహం కానీ చూసినట్లయితే ఇది 100% ఉంటుందండి. అట్లాగే అరుడ లగ్నం మన గురించి సమాజం ఏమనుకుంటుంది అనేది లగ్నం ఇదే. అరుడ లగ్నం నుండి శుభగ్రహాల కేంద్రాల్లో ఉన్న అవుతుంది. అరుడ లగ్నాన్ని కూడా గురుడు చూసినా అవుతుంది. ఒకవేళ రవిగ్రహం బాగలేదు జాతకంలో, నవాంశలో బాగున్నారంటే అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. అట్లాగే ముఖ్యంగా కర్కాటక రాశిలో గాని సింహరాశిలో గాని ఏదైనా మీకు శుభగ్రహాలు అంటే మీ జన్మలగ్నానికి శుభులు ఉండి ఇలాగా కాంబినేషన్ వస్తే వీళ్ళు మంచి మాస్ ఫాలోయింగ్ పర్సన్స్ అవుతారు. ఎందుకండి, కర్కాటకం చతుర్థం, సింహం పంచమం. సింహరాశి చాలా చాలా పవర్ఫుల్ రాశి. సింహరాశిలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహాన్ని గురుగ్రహం చూస్తుంటే సింహరాశిని చూసినట్టు అవుతుంది, సింహరాశిలో ఉన్న గ్రహాన్ని చూసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళకి మంచి నేము ఫేము అన్నీ వస్తాయి. అందుకే సింహరాశిలో గ్రహాలు ఉన్న వాళ్ళు మంచిది. అట్లా సింహరాశి అని కాదండి, ధర్మరాశులు అంటే మేష సింహ ధనస్సు రాశులు అత్యంత పవర్ఫుల్ రాశులు. ఆ రాశుల్లో మీకు గ్రహాలు ఉన్నాయంటే మీది అదృష్ట జాతకమే. ఆ రాశుల్లో గ్రహాలు లేవంటే కొంచెం ఇబ్బంది. 2, ఆ ధర్మరాశుల్లో గ్రహాలు ఉండి ఇప్పుడు చెప్పిన విధంగా గురుడే ఉన్నారు, వెరీ గుడ్. గురుడు కాకుండా వేరే గ్రహాలు ఉండి గురుగ్రహం చూస్తున్నారు, 100కి 100% యోగవంతమైన జాతకం సింహరాశిలో గాని గ్రహం ఉంటే. మేషధనస్సుల్లో కూడా అంతే. మరి మేషరాశిలో రవి ఉచ్చి పొందుతారు, కాలపురుషుని చక్రంలో అది మొదటి రాశి, లగ్నమే అవుతుంది. అది కూడా వెరీ పవర్ఫుల్ రాశే. అంటే ధర్మరాశులు. ధనస్సు ఒకప్పుడు చెప్పాను, ధనస్సు రాశుల్లో గ్రహాలు ఉన్నట్లయితే ఆ జాతకం మంచిదే అని. ఎందుకంటే సహజ భాగ్య రాశి అది. అందుచేత కర్కాటకంలో ఉన్నారనుకోండి, కొంచెం మాస్ ఫాలోయింగ్ అంటే మీ గురించి అందరూ మీరుంటే మీ చుట్టుపక్కల ఉంటారు. అదే సింహరాశిలో ఉన్నారంటే ఒక అథారిటేటివ్ పర్సన్ లా ఉంటారు. ఇట్లాగా ఇది కూడా ఉంటుంది. ఇవి ఉండి చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీరికి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా జనాలు చెప్పుకుంటారు. అది మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.